నమస్కారం. వివాహ భోజనం ప్యూర్ వెజిటేరియన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆంధ్ర స్టైల్లో మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 1/2 లీటర్ పెరుగు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, నూనె, పసుపు, కారము, ఉప్పు, 7 నుంచి 8 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, తరిగిన బెండకాయ, వంకాయ, మీ దగ్గర సొరకాయ, క్యారెట్, టమాటా అలాంటి ముక్కలు ఉంటే వేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 చెంచాల పచ్చిశనగపప్పు, 2½ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తొరిగిన వంకాయ, బెండకాయ ముక్కల్ని ఉడకబెట్టుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఖాళీ మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానిన పచ్చిశనగపప్పు, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఈ మిశ్రమానికి సరిపడినంత వరకు సాల్ట్ ఇందులోనే వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో పెరుగుని చిలికి మజ్జిగగా చేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ కారము వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ముందుగా ఉడికించి చల్లార్చిన బెండకాయ, వంకాయ ముక్కల్ని ఈ మజ్జిగలో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ వెలిగించక ముందు మాత్రమే చేయాలి, లేదంటే మజ్జిగ విరిగిపోయే ప్రమాదం ఉంది. కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ పాత్రని పొయ్యి మీద పెట్టాలి. మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడూ మజ్జిగలో ముందు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కలిపిన తర్వాత చల్లారిన ముక్కల్ని కలిపిన తర్వాత మాత్రమే పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇలా 1-2 పొంగులు వచ్చే వరకు పొయ్యి మీద ఉంచి గరిటతో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ దాంట్లో కలుపుకొని పొయ్యి మీద పెట్టడం వల్ల మజ్జిగ విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మజ్జిగ పులుసుని దించి తిరగమాత కోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ వేసి వేయించుకొని, ఆవాలు జీలకర్ర వేసిన క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆ మజ్జిగ పులుసులో వేసి తిప్పుకోవాలి. దానిపైన కొంచెం కొత్తిమీర వేస్తే ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివాహ భోజనము ప్యూర్ వెజిటేరియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.